కరంగలి మాల అనేది మనందరికీ కూడా తెలిసింది. అది ఎంత ఫేమస్ అయింది అనేది కూడా తెలుసు. అది నిజంగానే ఫేమస్ అవడానికి గల కారణం సెలబ్రిటీసేనా, లేక అది నిజంగా అంటే నెగిటివ్ ఎనర్జీని తీసుకొని పాజిటివ్ ఎనర్జీ ఏమన్నా ఇస్తుందా అనే దాని గురించి, ఇంకా అలాగే ఎన్నో ప్రశ్నలకి సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి సుభాష్ చంద్రబోస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. జై శ్రీరామ్ మేడం. నమస్తే. నమస్తే. జై శ్రీరామ్. అంటే మామూలుగా కరంగలి మాల గురించి మీకు తెలిసినంతగా ఎవరికి తెలియకపోవచ్చు, ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దాన్ని పరిచయం చేసింది మీరే. సో ఏమనిపిస్తుంది ఇప్పుడు అసలు కరంగలి మాల అంటే ఏంటి? మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కరుంగల్ మాల అనేది మన తెలుగు వర్డ్ కాదు. కరుంగాల్ అనేది తమిళ పదం. అది తమిళ్లో మన తెలుగుకి వచ్చే అర్థం ఏంటంటే కరుంగాలి అంటే నల్ల మాల, నలుపు అని వస్తుంది. మాల అంటే మాల, నల్ల మాల అని పిలవాలి. కాకపోతే మన ప్రజలు ఏంటంటే వన్స్ అది ఫేమస్ అయిపోయిన తర్వాత ఇంకా దాన్ని కరుంగాలి 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 అని మాల అలాగే పిలుస్తూ ఉన్నారు. అంటే ఇదైతే ఇక్కడి పదం కాదు, ఇక్కడ పదం కాదు, తమిళనాడు పదం. అసలు ఈ మాల కూడా మా తమిళనాడుకి సంబంధించింది అనమాట. మనకి ఏంటంటే కొంతమంది మీరు అన్నట్టుగా సెలబ్రిటీస్ వాళ్ళు అందరూ వేసుకోవడం వల్ల సామాన్య ప్రజలు కూడా కొంచెం ఏంటి అని చూడడం మొదలుపెట్టారు. చూసిన తర్వాత దాన్ని ధరించడం మొదలుపెట్టారు. అంటే మామూలుగా ఈ కరంగలి మాల అనేది మనం ఇందాక అనుకున్నట్టుగా సెలబ్రిటీస్ అనేది చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. అండ్ అందులో ఇది ఇక్కడ పదం కాదు కాబట్టి, అంటే ఎక్కడో బాగా ఫేమస్ అయింది కాబట్టి మీరు దీన్ని పరిచయం చేశారా లేకపోతే ఏంటి? కాదు మేడం, నేనేంటంటే ఈ మాల గురించి నేను కొంచెము తమిళ్ యూట్యూబ్స్ కొంచెం ఫాలో అవుతూ ఉంటా. వాళ్ళు ఈ కరుంగల్ మాల గురించి ఒక యూట్యూబర్ చెప్పడం మొదలుపెట్టారు. అసలు ఏంది, వాట్ ఈజ్ వాట్ అని. ఒక టెంపుల్లో ఇట్లా ధనుషారు తెచ్చుకొని వేసుకున్న తర్వాత ఫస్ట్ ధారణ చేసింది, ధనుషారు ధారణ చేసిన తర్వాత బాగా ఫేమస్ అయిపోయిందని చెప్పుకొచ్చారు. ఏంటి అనేది, వాట్ ఈజ్ వాట్ అని నేను కూడా అసలు ఏంది అనేది మొత్తం ఆ టెంపుల్కి వెళ్ళేసి నేను కూడా తెచ్చుకున్నా. మాల తెచ్చుకొని ధారణ చేయడం జరిగింది. ధారణ చేసిన తర్వాత నాకు ఒక పర్సనల్గా యూట్యూబ్ ఛానల్ ఉంటే దాంట్లో నేను పోస్ట్ చేశాను ఆ టెంపుల్కి ఎలా వెళ్ళాలి, ఎలా తెచ్చుకోవాలి మాల అని. అప్పుడు ఏంటంటే అప్పుడు నా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. దాన్ని చూసి చాలామంది నన్ను అప్రోచ్ అయ్యి అక్కడ మాలలు దొరకట్లేదు, కొంచెం మీరేమైనా ప్రొవైడ్ చేస్తారా అంటే అసలు ఏంది, వాట్ ఈజ్ వాట్ అని అసలు ఈ మాల గురించి నేను బ్యాక్గ్రౌండ్ చేశాను. దాదాపు 3-4 months చేసిన తర్వాత అప్పుడు మన తెలుగు ప్రజలకు కూడా మనం అందిద్దామని అలా నేను స్టార్ట్ చేసి ఈరోజు నేనే సొంతగా తయారు చేయించి మన తెలుగు ప్రజలకు అందించడం జరుగుతుంది మేడం. ఓకే, అంటే అసలు అది దేనితో తయారు చేస్తారు ఈ కరంగలి మాల అనేది? అవును మేడం, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే చాలామంది అపోహలు ఏంటంటే కరుంగల్ మాల అనేది జమ్మి చెట్టుతో తయారు చేస్తారని ఎర్లీ స్టేజ్లో దీన్ని భయంకరమైన రేట్లో పెట్టేసి కొంతమంది అమ్మడం జరిగింది. జమ్మి చెట్టుతో 100 సంవత్సరాలు జమ్మి చెట్టు, అది పడిపోయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి మాల రూపంలో తయారు చేయించి మేము అమ్ముతున్నామని చెప్పుకొచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరుంగల్ మాల అనేది జమ్మి చెట్టుతో తయారు చేయరు మేడం. ఇది చేసేది ఎబోనీ ట్రీ. ఎబోనీ ట్రీ మన తెలుగులో ఎబోనీ అంటే నలుపు, నల్ల చెట్టు అంటారు. మనకి ఇక్కడ చూస్తే తెలంగాణలో దీన్ని నల్ల మద్ది అంటారు. నల్ల మద్ది, నల్ల సండ్రా అని కూడా పిలుస్తారు. అదేనమాట. ఈ ఎబోనీ వుడ్తోనే కరుంగల్ మాల అనేది తయారు చేస్తారు. ఈ వుడ్ ఎలా ఉంటుందంటే అది ఒక 20 సంవత్సరాల నుంచే ఆ వుడ్ లోపల బ్లాకిష్గా ఉంటుంది, చుట్టూ బ్రౌన్ ఉంటుంది, లోపలంతా నల్లగా ఉంటుంది. ఆ నలుపుతోనే మనం ఈ కరుంగల్ మాల అనేది తయారు చేయడం జరుగుతుంది. జమ్మి చెట్టు అనేది మన హిందూ సాంప్రదాయంలో మనం అసలు నరకము పూజిస్తాము. అది మనందరూ తెలుసు. మహాభారతంలో పాండవులు వాళ్ళ యొక్క ఆయుధాలను పెట్టి పూజించారు. అదేవిధంగా మనం జమ్మి చెట్టుని ఏ గుళ్ళో అయినా పెట్టి పూజిస్తాం, అంతేగాని దాన్ని అయితే కొట్టం. అంటే మీరు ఇందాక అంటే రేట్ల గురించి మీరు చెప్పారు కాబట్టి, అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే ముందు నేను ఒక 2 షాప్స్కి వెళ్ళటం జరిగింది. అక్కడ ఈ మాల అనేది ఎంత వరకు ఉంటుంది ఏంటి అన్నప్పుడు కొంతమంది 60 రూపాయలు అన్నారు, ఇంకొంతమంది 150, 2000, 5000 దాకా ఉంది. నిజంగానే దీని ఖరీదు అంత ఉంటుందా? అంటే మేడం, ఒకటి ఇప్పుడు అది బిజినెస్గా అయింది కాబట్టి మీరు అన్నట్లుగా 60 రూపాయల నుంచి 5000 వరకు అమ్ముతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, ఇప్పుడు మనం ఒక షర్ట్ తీసుకుంటే ఇప్పుడు మంచి షోరూమ్కి వెళ్తే అక్కడ 2000 అమ్ముతారు. అదే ఇంకొంచెం తక్కువ షోరూమ్కి, తక్కువ ఏరియా దగ్గరికి వెళ్తే అదే షర్ట్ 1500 అమ్ముతారు. ఇంకొంచెం తక్కువకి వెళ్తే దాన్ని 1000 రూపాయలకి, ప్లాట్ఫామ్కి వెళ్తే 800కి, 500కి కూడా అమ్ముతారు. కానీ షర్ట్ క్వాలిటీ, క్వాంటిటీ అనేది తేడా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. క్వాలిటీతో ఉండే షర్ట్లు కూడా తక్కువ రేట్లో, తక్కువ దగ్గర కూడా అంటే చిన్న షాపుల్లో కూడా మంచి రేటుకు కూడా తక్కువగా అందిస్తారు. అదేవిధంగా మీరు అన్నట్లుగా 5000 అమ్మే వాళ్ళని ఒకసారి చూడండి. మీకు 600 దగ్గర చూడండి. 600లో కూడా మీకు మంచిది రావచ్చు, 500లో రావచ్చు, 150లో కూడా రావచ్చు. ఒకసారి చూసుకోండి. అంటే దీని ప్రైస్ ఒరిజినల్ అయితే నాకు తెలిసి 800 నుంచి 1000 వరకు అయితే మంచి రకమైన మాల్ అయితే మీకు అందుతుంది. అది కూడా కరెక్ట్గా దొరుకుతుంది. నేను చెప్పను, మీకు ఎవరైతే ట్రస్టబుల్ ఉంటారో వాళ్ళ దగ్గర చూసి తీసుకోండి. ఈ రోజుల్లో మీరు అన్నట్టుగా ప్రతి ఒక్క షాపులో
ప్రతి ఒక్క గుడి దగ్గర అమ్ముతూ ఉన్నారు విపరీతంగా. కాకపోతే చూసి కొనుక్కోండి. ఏ ప్రొడక్ట్ అయినా మనకి మన ఇండియాలో ఉన్న సైకాలజీ మనందరూ తెలుసు. ఒక ప్రొడక్ట్ జెన్యున్ బయటకు వస్తే దానికి డూప్లికేట్లు 100 వస్తున్నాయి బయటికి. అది ఒక మెడిసిన్ నుంచి ఎనీ ప్రొడక్ట్, అది కొంచెం జాగ్రత్త చూసి తీసుకోండి. అయితే మామూలుగా మనం ఎన్నో మాలలు చూస్తూ ఉంటాం, అంటే రుద్రాక్ష మాలలు, అందులో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. మరి ఈ మాలని ఎలా గుర్తించాలి? అసలు ఇది నిజంగానే నెగటివ్ ఎనర్జీని తీసుకుంటుందంటారా? ఖచ్చితంగా మేడం. మన హిందూ సాంప్రదాయంలో మీరు అన్నట్టుగా చాలా రకాల మాలలు ఉన్నాయి. అది రుద్రాక్ష కానీ, తులసి కానీ, తర్వాత పోతే జ్వాలాముఖి, తర్వాత టైగర్ అని, ఇలా రకరకాల మాలలు ఉన్నాయి. కానీ ఈ యొక్క మాలకి ఇంత ఫేమస్, ఇంత జనాలలో ఇంత పబ్లిసిటీ ఎలా వచ్చిందంటే, ఈ మాల ధారణ చేసినటువంటి భక్తులైతే ఎవరైతే ఉన్నారో ప్రజలు నిజంగా ఈ మాల ద్వారా వాళ్ళకు వచ్చినటువంటి ఆ పాజిటివ్నెస్, ఆ ఉపయోగాలు ఏంటి అనేది వాళ్ళు నిజంగా ఫీల్ అయ్యి వాళ్ళ ఫ్రెండ్స్కి అట్లా మౌత్ పబ్లిసిటీ ద్వారానే ఈ మాల బాగా ఫేమస్ అయింది మేడం. అది అంతేగాని మీరు అన్నట్టుగా ఎవరో సెలబ్రిటీ వేసుకుంటే కాదు. ఎందుకు అంటున్నాను అంటే, ఇప్పుడు మనం చూడొచ్చు సోషల్ మీడియా అనేది ఎంత వరకు ఎదిగింది అనేది మనకు తెలుసు. అంటే ఒక పబ్లిక్ లో కావచ్చు, లేకపోతే ఎక్కడైనా సరే సోషల్ మీడియా ఫస్ట్ ఉంది. అయితే ఏదైనా ఈవెంట్ లో కానీ ఎక్కడైనా సరే వాళ్ళకి నచ్చిన హీరోనో హీరోయినో ఎవరో ఒకరు వాళ్ళు వేసుకున్న బట్టలు కానివ్వండి, లేకపోతే నగలు, ముఖ్యంగా ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ అవుతుంది ధనుష్ గారు కావచ్చు, సాయి పల్లవి, ఇలా ఎంతో మంది వేసుకుంటున్నారు కాబట్టి, చాలా మంది వేసుకుంటున్నారు కాబట్టి దాని వల్ల ఇది ఫేమస్ అయిందంటే మీరేమంటారు? లేదు మేడం, ఇప్పుడు వాళ్ళని మనం రోల్ మోడల్గా తీసుకొని ఫాలో అవుతుంటాం. అది పొలిటీషియన్స్ కానీ, సినీ హీరోస్ కానీ, హీరోయిన్ కానీ, ఎవరైనా కానీ వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలు మనం వేసుకోవాలనుకుంటాం. అంటే మార్కెట్లో కూడా రకరకాల పేర్లతో పెట్టి అమ్ముతూ ఉంటారు. అలాగా మనం వాళ్ళని చూసి రోల్ మోడల్గా తీసుకుంటాం. తీసుకున్న తర్వాత అదే విధంగా ప్రజలు తీసుకున్నారు కాదంటంలా. తీసుకున్న తర్వాత ఈ మాలలో ఉన్న విశిష్టత వాళ్ళకి ఉపయోగపడబట్టే ఇంత పబ్లిసిటీ అయింది. అంతేగాని ఇప్పుడు చాలా మంది సినీ స్టార్స్ రుద్రాక్ష కూడా ధరించిన వాళ్ళు ఉన్నారు, స్ఫటికమాల ధరించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చాలా మందికి వస్తున్న డౌట్ కూడా అదే, అంటే ఎన్నో మాలలు ఉన్నప్పటికీ కూడా ఇది ఇంత ఫేమస్ అవ్వడానికి గల కారణం ఏంటి అనేది. అదే మేడం, మెయిన్ ఉపయోగాలు అనేది చాలా ఉన్నాయి మేడం. అది జనాలు ప్రత్యేకంగా వాళ్ళ యొక్క ఫీల్ అయ్యి వాళ్ళకు ఉపయోగపడింది కాబట్టి అంత ఫేమస్ అయింది. అది మెయిన్ ఉపయోగాలు ఏంటంటే, ఈ మాల ధరించడం వల్ల నెంబర్ 1 నరదిష్టి అనేది ఉండదు మేడం. ఆ నరదిష్టి అనేది ఎలా ఉంటుందంటే, మీరు కూడా వినుంటారు, మీ పెద్దవాళ్ళు చెప్పుంటారు, నరదిష్టి వల్ల నల్లరాయి కూడా నిలువున చీలుద్దని చెప్తారు. అంత పవర్ ఉంటుంది నరదిష్టి. ఆ నరదిష్టి అనేది ఎలా ఉంటుందంటే, మన ఇంట్లో చిరాకులు ఉంటుంది, మనం సంపాదించిన డబ్బు ఎప్పుడు మన దగ్గర ఉండదు. ఎంత 1 లక్ష రూపాయలు సంపాదించినా, 50,000 సంపాదించినా అది ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది. అది ఏ రూపంలో పోతుంది అనేది మనకు అర్థం కాదు. నెల చూసుకుంటేలకి మన దగ్గర మనీ అనేది ఉండదు, ఇంట్లో చికాకులు ఉంటుంది, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చిరాకులు ఉంటుంది, ఇంకా రకరకాలుగా మనకు ఆరోగ్యం బాగలేకపోవడము, పిల్లలకు బాగలేకపోవడము, ఆ నరదిష్టి ప్రభావం అంత ఉంటుంది. ఈ మాల వేసుకుంటే ఆ నరదిష్టి అనేది ఉండదు మేడం. అటువంటి వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఈ మాలలో కూడా రకాలు ఉన్నాయంటారు? ఉన్నాయి మేడం, ఉన్నాయి. ఏంటండి అవి? దీంట్లో ఉండేది 2 రకాలు, ఒరిజినల్ ఒకటి, డూప్లికేట్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒరిజినల్ దాంట్లో మీరు ఇందాక వేసుకున్న అది కొంచెం బ్రౌనిష్ గా కనిపిస్తుంది, ఇందాక మీరు మాకు చూపించిన బ్లాకిష్ గా కనిపిస్తుంది. అంటే దీంట్లో రకాలు ఏంటి, ఎందుకు తేడా? కరుంగాలి అనేది బ్లాకే ఉంటుంది మేడం. నేను వేసుకుంది అది వేరే మాల, అది సెంగాలి అని ఆ మాల వేరు. కరుంగాలి ఉండేది నలుపే ఉంటది. ఓకే, మరి అంటే ఈ కరంగలి మాలకి అంత పవర్ ఉంది అన్నప్పుడు మరి మీరెందుకు వేరే వేసుకున్నారు? నేను ఆల్రెడీ కరుంగాలి వేసుకున్నాను మేడం. ఇదిగోండి రాగిలో వేయించుకున్నా, తర్వాత పంచలోహంలో తయారు చేయించి వేసుకున్నా. ఇది సెంగాలి ఏంటంటే, ఇది అడిషనల్గా కొంచెం వేరే బెనిఫిట్ కోసం నేను ధారణ చేయడం జరిగింది. ఓకే, అంటే ఫస్ట్ మీకు మంచి జరిగింది కాబట్టి 100% నాకు మంచి అయితే జరిగింది. నేను ఇచ్చిన వాళ్ళల్లో దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో 7-8 వేల మంది పైగా ఇచ్చా. ఓకే, అయితే మామూలుగా ఏదైనా మాల వేసుకుంటే నియమాలు ఖచ్చితంగా ఉండాలి. మరి ఈ కరంగలి మాలకు కూడా నియమాలు ఉన్నాయా, లేకపోతే ఎవరైనా వేసుకోవచ్చు అంటారా, చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు? మేడం, ఈ మాల ధారణ అనేది ఈ ఏజ్ ఆ ఏజ్ అంటూ ఎవరికి ఉండదు. పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలి వరకు అందరూ ధరించదగిన మాల. అంతేగాని ఈ ఏజ్ పర్సన్స్ వీళ్ళు వాళ్ళు అంటూ ఏముండదు, అందరూ హ్యాపీగా ధరించదగిన మాల 365 రోజులు. ఓకే, అంటే మీరు ఇందాక నాతో మాట్లాడడం జరిగింది, అప్పుడు హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కూడా వేసుకోవచ్చు అన్నారు. మరి అది ఏంటి అసలు? అవును మేడం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాలని హిందువులే ధరించాలనే రూల్ అయితే లేదు. నేను కూడా చాలామంది క్రిస్టియన్స్కి ఇచ్చా, ముస్లిమ్స్కి ఇచ్చా, వాళ్ళందరూ వేసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యారు, బాగుందని చెప్పారు. వాళ్ళ ఫ్రెండ్ నిన్న వచ్చే ముందు ఒక ముస్లిమ్స్ ఫ్యామిలీకి 5 మాలలు ఇచ్చొచ్చా మా ఒంగోలులో. అది అంటే వాళ్ళు ఆల్రెడీ వాడారు, బాగుందని చెప్పి వాళ్ళు ఇంకా 5 మాలలు తీసుకొని వెళ్ళారు మన దగ్గర.
అది దీనికి రిలీజియన్ అంటూ ఏముండదు, లేదు. అందరూ Age తో కూడా సంబంధం లేదు. ఏమీ అవసరం లేదు, అందరూ ధారణ చేయవలసిన మాల. అయితే మీరు ఇందాక చెప్పారు అందరూ వేసుకోవచ్చు, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ చిన్నపిల్లలు వేసుకోవచ్చు అని చెప్పారు. మరి అమ్మాయిల విషయానికి వస్తే పీరియడ్స్ వస్తూ ఉంటుంది, లేకపోతే ఇంట్లో చావు వార్త వింటూ ఉంటాం, మరి అలాంటి టైంలో ఇవి మెల్లో ఉంచుకోవచ్చా? అవును మేడం, నియమాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటి అంటే ప్రధానంగా ఇది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందరికీ చెప్తున్నా ఒకేసారి. ఈ మాల ధారణ మగవారు చేస్తే ఖచ్చితంగా మీరు నాన్ వెజ్ తినేటప్పుడు, డ్రింక్ చేసేటప్పుడు మీరు పక్కన పెట్టండి ఇంట్లో ఉంటే. అదే లేదు నాకు బిజీ లైఫ్లో నాకు కుదరదు, ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు షూట్ అయిపోగానే బయటికి వెళ్ళాలి, మీ ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవాలి, అట్లాంటప్పుడు ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పెట్టినా అక్కడ అశుద్ధంగా ఉంటుంది, అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. తీసుకొని జోబులో పెట్టుకోండి, లేదా ధారణ చేసి తినండి. తీయాలని అయితే రూల్ లేదు. ఆ పొయ్యే దారిలో ఎంతో చెడు ఉంటుంది, ఆ పొయ్యిన దగ్గర ఎన్నో చెడు కళ్ళు ఉంటాయి, మనం వేసుకుండేది అందుకు కదా. అలాంటప్పుడు తీసి వేస్తే ఉపయోగం ఏముంది? మీకు పాజిబుల్ ఉంటే తీసి పక్కన పెట్టి నాన్ వెజ్ డ్రింక్ చేయండి, లేకపోతే లేదు. తర్వాత చావులు అన్నారు. చనిపోయిన వాళ్ళ దగ్గర ఎంత నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది మేడం, చనిపోయిన మనుషుల దగ్గర. మనం వేసుకునేది ఎటువంటి చెడు రాకుండా ఉండడానికి, ఆ నెగిటివ్నెస్ రాకుండా ఉండడానికి కదా. అలాంటప్పుడు ధారణ చేసుకొని హ్యాపీగా ఉండండి, ఏమి ఇబ్బంది లేదు. ప్రధానంగా మీరు అడిగారు, చాలామంది ఆడవారు పాపం ధరించడానికి సంకోచిస్తూ ఉన్నారు, మాకు పీరియడ్స్ టైంలో ఏం చేయాలి. ఇది ఆ టైంలో ఏం చేస్తారంటే, మీకు తెలుస్తుంది, నాకు తెలియదు అంటే మీకు పీరియడ్స్ రాగాలని తీసి ఒక పక్కన పెట్టండి. ఎవరన్నా మీ ఇంట్లో వాళ్ళ చేత లైట్గా పసుపు నీళ్ళు జల్లించి ఒక సేఫ్ ప్లేస్లో పెట్టించండి. అయిపోయిన తర్వాత, పీరియడ్స్ అయిపోయిన తర్వాత మీరేం చేస్తారంటే మళ్ళీ ఇంట్లో పూజ చేయించుకొని మళ్ళీ పసుపు నీళ్ళు జల్లి ధరించండి. అంతేగాని పసుపు నీళ్ళలో ముంచి, ఆవు పాలలో ముంచి నానబెట్టి అవన్నీ వద్దు, మాల చెడిపోద్ది అనమాట. అంటే ఆ మాలను కూడా ఇందాక చూసినప్పుడు అది వైట్ దారంతో, అవును దారంతో కాబట్టి అది తెగిపోతుంది, సాగి నానడం వల్ల సాగుద్ది కూడా, అప్పుడు తెగిపోతుంది. ఓకే. అంటే చాలా మంది ఈ మాలను కొన్న తర్వాత మామూలుగా వేసేసుకుంటూ ఉంటున్నారు, అంటే ఎక్కడైతే కొన్నారో అక్కడే వేసేసుకుంటూ ఉంటారు. సో అసలు దీన్ని ఎలా వాడాలి, అసలు ఎలా వేసుకోవాలి అంటారు? మేడం, చాలా మంది మీరు అన్నట్లుగా పాపం ముందు ఇది ఒరిజినల్లో కాదని కూడా వేసేసుకుంటున్నారు అక్కడే. మీ దగ్గర మాల వచ్చిన తర్వాత ఎవరైనా మీకు ఇష్టం వచ్చిన దేవుడి దగ్గరికి తీసుకెళ్ళండి. మీ కులదైవం అది ఏ దేవుడైనా, వెంకటేశ్వర స్వామి కానీ, శివుడు కానీ, ఆంజనేయ స్వామి కానీ, దుర్గాదేవి కానీ, ఎక్కడికైనా తీసుకెళ్ళి మీ గోత్రనామాలతో స్వామివారి దగ్గర పాదాల దగ్గర పెట్టించి మీ గోత్రనామాలతో అభిషేకం చేయించుకొని అక్కడే మీకున్నటువంటి సమస్యలు ఏమున్నాయి అవన్నీ నాకు తీరాలని చెప్పి అక్కడే మాల ధారణ చేసి ఇంటికి వచ్చేయండి, అంతే, ఇంకేం అవసరం లేదు. అంటే ఇప్పుడు మీరు అన్నారు ఇవి ఎక్కడైనా దొరుకుతున్నాయి, గుళ్ళ దగ్గర, బయట షాప్స్ లో అన్ని చోట్ల దొరుకుతున్నాయి. కాబట్టి అసలు రియల్ ఏది, ఫేక్ ఏది అనేది ఎలా తెలుసుకోవడం అంటారు? ఎస్ మేడం, దీనికి మొత్తం 3 రకాల టెస్టులు ఉంటుంది మేడం. నెంబర్ 1, ఏ మాల అయితే మీరు పర్చేజ్ చేస్తారో, కొంటారో, అది ఎవరి దగ్గరైనా కానీ ముందు ఏం చేస్తారంటే ఒక బకెట్ నిండా వాటర్ తీసుకోండి, దాంట్లో మాలను వేయండి. ఒరిజినల్ మాల అయితే లోపలికి మునుగుద్ది, నీళ్ళల్లో మునుగుతుంది. డూప్లికేట్ అయితే పైన తేలుతుంది. అదేంది మీరు అడగొచ్చు, చెక్క కదా, చెక్క ఎందుకు మునుగుద్ది అని. కానీ ఈ చెక్కకు ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే ఖచ్చితంగా లోపల మునుగుద్ది. ఈ కరుంగాలి చెక్కకున్న, అదే ఎబోనీ వుడ్ చెక్కకున్న విశిష్టత ఏంటంటే ఈ యొక్క వుడ్ అనేది లోపల మునుగుతుంది. అందుకే ఈ చెక్కతో ఎటువంటి పడవలు ఏం తయారు చేయరు, ఏం చేయరు, ఓన్లీ మాల రూపంలోనే. అలాగే మనం క్యారమ్స్ కొన్ని మనకి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, క్యారమ్స్ అన్ని తయారు చేసి దీంతోనే. ఇది వెయిట్ ఎక్కువ ఉంటుంది, అందుకని దీంతో ఎటువంటి పడవలు అనేది తయారు చేయరు. ఈ చెక్కకున్న విశిష్టత లోపల మునగడం అనమాట. మాల మీ దగ్గరకు రాగానే ఇలాగ ఒక మడత కానీ పెట్టేసి ఒక బకెట్లో వేసేయండి. ఒరిజినల్ అయితే లోపల మునుగుద్ది, డూప్లికేట్ అయితే పైన తేలుద్ది, అప్పుడే మీకు అర్థమైపోద్ది. నెంబర్ 2, మాల్లో ఏ పూసైనా తీసుకొని ఏదో ఒక రఫ్ దాని మీద రుద్దండి, రాయి మీద కానీ, గరుకు దాని. అప్పుడు ఒరిజినల్ అయితే లోపల రుద్దినంత వరకు నలిపే ఉంటుంది, అదే డూప్లికేట్ అయితే పైన లేయర్ పోయి బయటకు వచ్చేస్తుంది, అప్పుడు కనుక్కోవచ్చు. ఇంకా 3వది ఏంటంటే మనకు ఆల్రెడీ తెలుసు, గాజుతో కూడా తయారు చేస్తున్నారు. ఇవి కొంచెం ఇట్లా అనగానే గరగర అని సౌండ్ వస్తుంది, గాజు అని అర్థమైపోద్ది. అది మేడం. అంటే మామూలుగా ఇప్పుడు మీరు 2 చేతిలో పట్టుకున్నారు. అవును మేడం. సో ఏది అంటే 2 కూడా చాలా తేడా ఉంది, ఒకటేమో సన్న పూసలు, ఒకటేమో కొంచెం పెద్ద పూసలు. ఇవేంటండి? ఏం లేదు మేడం, ఇది వచ్చి 6mm మాల అంటారు. దీంట్లో 108 పూసలు ఉంటాయి. ఇది చిన్నపిల్లలకి, లేడీస్ కోసం తయారు చేయబడింది. అంతేగాని 6mm 8mm వేసుకుంటే పవర్ ఏమన్నా తేడా ఉంటుందా అంటే ఏముండదు. ఏ mm వేసుకున్నా పవర్ అంతా ఒకే రకంగా పనిచేస్తుంది. ఇది వచ్చి 8mm మాల. దీంట్లో కూడా 108 పూసలు ఉంటాయి. ఇది ఓన్లీ పెద్దవారి కోసం, అంటే అబోవ్ 18 years వాళ్ళు వాడడానికి బాగుంటుంది.
అయితే ఇప్పుడు ఆ మాలలో కింద చూసుకుంటే ఏవైతే దారాలు ఉన్నాయో అవి లైట్ గ్రీన్ కలర్ లో ఉన్నాయి. మార్కెట్ లో రెడ్, బ్లాక్, గ్రీన్ ఇలా అన్ని రకాలు ఉన్నాయి కదా, వాటి వల్ల కూడా తెలుసుకోవచ్చు అంటారా? లేదు లేదు మేడం, ఇది జస్ట్ ఏంటంటే కొంచెం షో కోసం ఇచ్చారంటే. కొన్ని రోజుల తర్వాత ధారణ చేసిన తర్వాత ఇవి పోతాయి. అవును, ఏముండదు, అదేం కాదు. అంటే స్నానం చేసేటప్పుడు ఆ నీటి వల్ల కూడా, స్నానం చేసేటప్పుడు పక్కన ఆ నీటి వల్ల కూడా పోద్ది. అప్పుడు ఏంటంటే నానికి కొంచెం సాగుద్ది. స్నానం చేసేటప్పుడు పక్కన పెట్టి స్నానం చేయండి, మంచిది, బాగుంటది. మొత్తానికైతే ఇది మాత్రం సెలబ్రిటీస్ వల్ల కాదు ఫేమ్ అయిందని మీరు అంటున్నారు. సెలబ్రిటీస్ వల్ల జనాలకు తెలిసింది. సెలబ్రిటీస్ వల్ల జనాలకు తెలిసింది. వన్స్ జనాలు వాడిన తర్వాత దాన్ని ఉపయోగం పొందిన తర్వాత బాగా ఫేమస్ అయింది. అంతేగాని ఇప్పుడు సెలబ్రిటీస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సినిమాలో వాళ్ళు వాడిన బట్టలు కొనుక్కుంటారు, అంతవరకు ఉంటుంది అంతే. లేదు వాళ్ళు వాడిన బైకులు ఏయో చిన్న చిన్నవి కొంటారు. ఇప్పుడు చాలా సెలబ్రిటీస్ కూడా చాలా మంది రుద్రాక్షలు వేస్తారు. రుద్రాక్షలు మనవాళ్ళు కూడా వేసుకుంటున్నారు. కానీ ఇంత పాపులర్ లేదుగా. రుద్రాక్ష వల్ల ఉపయోగం ఉంది కాదంటంలా, కానీ ఇది ఎందుకు అంత ఉపయోగపడింది? వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏదుందో అది ప్రాపర్టీ లిటికేషన్ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదైనా అది తీరబట్టే కదా ఇంత పాపులర్ అయింది. నాకు మీరు అన్నదానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, కావాలంటే మీకు నెంబర్ కూడా ఇస్తా. ఆ మేడంకి ఫోన్ చేయండి. ఇప్పటికి 10 సార్లు నా దగ్గర పర్చేజ్ చేశారు. ఓకే, అంటే మామూలుగా మాల వేసుకున్న ప్రతి ఒక్కరికి మంచి జరగాలనేది కూడా లేదని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు పుట్టిన రాశి ఇవన్నీ ఉంటాయి కాబట్టి, తేదీ ముహూర్తాలు అన్నీ ఉంటాయి. అయితే చాలా మంది కూడా వేసుకున్నాం కానీ ఫలితం లేదు అన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళకి మీరు చెప్పాలంటే అంటే మేడం మన నిజం మీరు అన్నది, అందరూ 100 మంది కొంటే 100 మంది ప్రతిఫలం అంతే. ఓకే, వెళ్ళని కూడా మంచిది. కాకపోతే ఒక 20% అయితే ఉపయోగం లేదు. వాళ్ళు కూడా నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తున్నారు. అది ఏంటంటే వాళ్ళకు పూర్వజన్మలో ఉన్నటువంటి ఏదన్నా దోషాలు ఒకసారి వాళ్ళ జాతకం అంతా అయ్యగారుల దగ్గర చూయించుకోండి. దాంట్లో ఉన్నటువంటి దోషాలు ఏమైనా ఉంటే సరి చేసుకుంటే మీకు అంతా బాగుంటుంది. మ్యాక్సిమం 99% మాల వేసుకున్న వాళ్ళు రెక్టిఫై అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ 20% కొంచెం జాగ్రత్తగా మీరు ఇంకా ఏదన్నా అడిషనల్గా చేసుకోవాలి. అది చూడండి మేడం, ఓకేనా? అలా వెళ్ళి కింద కూర్చుంటుంది. ఓకే, అది కూడా వేయండి. ఓకేనా? డూప్లికేట్ అయితే పైన తేలిపోద్ది, పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మాలని బకెట్ లో వేయడం జరిగింది, అది మెల్లగా కిందకి వెళ్ళిపోతుంది. సో దీనివల్ల లాభాలు ఏమున్నాయంటే? లాభాలు అంటే మేడం మెయిన్ నరదిష్టి చెప్పాను, పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్రేషన్. ఆ పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్రేషన్ అనేది ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది. అది ఎవరికన్నా నెగిటివ్ ఎనర్జీ ఉండే వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీలో కన్వర్ట్ అవుతుంది. చాలా బాగా యూజ్ ఉంటుంది. తర్వాత వచ్చేసి మన కెరియర్ గ్రోత్, అంటే మనం చేసే జాబ్ కానీ, వర్క్ కానీ, బిజినెస్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే ఏదైనా గ్రోత్ ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. ఫైనాన్స్ పరంగా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. తర్వాత ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే కంట్రోల్లో ఉంటాయి, తగ్గిపోవు, కంట్రోల్లో ఉంటాయి. మానసిక ప్రశాంతంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటారు. అది మేడం, అది దీనివల్ల అయితే లాభాలు ఎక్కువగా తెలుస్తుంది. అవును మేడం, ఉండడం వల్లే ఇంత. ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ఏదో ఒకటి ప్రజలైతే ఖచ్చితంగా వాళ్ళు ఫీల్ అయ్యారు. నిజంగానే చాలా మందిలో మనం చూస్తున్నాం, నాట్ ఓన్లీ సెలబ్రిటీస్, చాలా మంది రోడ్డు మీద వెళ్లే వాళ్ళని చూడొచ్చు, లేకపోతే మెడలో వేసుకుంటూ ఉన్నారు. సో నిజంగానే దీనివల్ల లాభాలు ఎక్కువగా ఉన్నాయి, చాలా మంది కూడా వాడుతూ ఉన్నారని చెప్పొచ్చు. నిజంగానే కరంగలి మాల గురించి ఎంతో మందికి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయని చెప్పొచ్చు. వాటి అన్నిటికీ కూడా చాలా చక్కగా సమాధానాలు చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.